మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 85వ కీర్తన 12వ చరణము. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలం నిచ్చును. ప్రైజ్ లార్డ్. దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మనకి ఏది ఇచ్చినా ఉత్తమమైంది అనుగ్రహిస్తాడంట. అవును కదండి. మన దేవాది దేవుడు మనకి ఏది ఇచ్చినా శ్రేష్టమైంది, ఉత్తమమైంది, అమూల్యమైంది దేవుడు మనకెప్పుడు అనుగ్రహిస్తాడు. కానీ మనం అడిగేదే అమూల్యమైంది అనుకుంటాం. మనం అడిగేదే శ్రేష్టమైంది అనుకుంటాం. మనం అడిగేది ఇది ఓకే, ఇది దీనికన్నా బెటర్ ఏం కాదులే, ఇది చాలులే అని మనమే దాని హద్దులు చూసుకుంటాం. మనం ప్లాన్ చేసేది కొంచెమైనా ఆయన మనకంటే పెద్ద ప్లాన్ చేస్తాడు. దేవాదేవుడు మనకంటే పెద్ద ప్లానింగ్ చేస్తాడు ఆయన. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని దేవుడిని అడుగుతావా, ప్రభా నేను ఇంతకాలం నేను అడిగింది ఉత్తమమైంది అడగలేదేమో ప్రభా, నేను ఏదైనా శ్రేష్టమైంది అడగలేదేమో ప్రభా, నేనేమైనా వ్యర్థమైందేననే అడిగానేమో ప్రభా. అయ్యా ఈరోజు ప్రభా నువ్వేదైతే నాకు అనుగ్రహించాలనుకుంటున్నావో నీ చిత్తం ఏంటో ప్రభా, నీ చిత్తం తెలుసుకోవడానికి, నీ చిత్తాన్ని నేను కనుగొనడానికి నాకు సహాయం చేయవా. నా జీవితంలో నీ చిత్తము ఏ విధంగా జరిగించాలనుకుంటున్నావు ప్రభా అని అడుగుతావా? అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన చిత్తానుసారమైనది, దేవుడు శ్రేష్టమైనది జరిగిస్తాడండి. ఈరోజు ఆ దేవుడిని అడిగినప్పుడు ప్రభువారు మనకి ఆ జ్ఞానాన్ని దయచేసినప్పుడు మనం ఆ జ్ఞానం కలిగిన ఆత్మను మనం పొందుకోవాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైనవి శారీరక సంబంధమైన వారికి అర్థం కాదు. ఆత్మ సంబంధమైన వేరుగా ఉంటుంది, శారీరక సంబంధమైన వేరుగా ఉంటుంది. శారీరక సంబంధమైనవి శారీరక రిలేటెడ్గా ఎక్కువగా ఆలోచిస్తుంది. ఆత్మ సంబంధమైన ఆలోచనతో ఉంటుంది. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు ఇంకొక మాట సెలవిస్తుంది ఏంటి తెలుసా? మన భూమి దాని ఫలమునిచ్చును. మన భూమి అంట దాని ఫలాన్ని ఇస్తుందంట. దేవుని దృష్టికి ప్రాధాన్యత ఇస్తామో, ఆయన నామానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో, దేవుడు మన భూమి, మనం చేస్తున్న కష్టార్జితము, మనం చేస్తున్న ఏదైతే ఉందో అది ఫలభరితంగా దేవుడు మారుస్తాడంట. ఈరోజు ఫలభరితంగా మన జీవితాలు మార్చబడాలంటే, మన బిడ్డల జీవితాలు మార్చబడాలంటే, మన కుటుంబ జీవితం ఫలభరితంగా మార్చబడాలంటే, సమస్త విషయాల్లో ఫలభరితంగా మార్చబడాలంటే ముందు యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన్నే అడగాలి. ప్రభా నువ్వు ఉత్తమమైన దాన్నే మా ఎడల జరిగించండి, ఆ ఉత్తమమైనది ఏంటో మేము తెలుసుకునే కృపను దయచేయండి. భూలోక సంబంధమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనది మనం ఎప్పుడైతే కోరుకుంటామో ప్రతి అవసరత క్రీస్తు మహిమలో మనం పొందుకోగలుగుతాం. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని ఒక్కసారి ప్రార్థన చేస్తావా? ఒక్కసారి ఆ దేవుడిని అడుగుతావా? దేవుడిని అడిగినట్టయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో శ్రేష్టమైనది అనుగ్రహించాలనుకుంటాడు. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా కానాను అనే ప్లేస్ని, శ్రేష్టమైన దాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, శ్రేష్టమైన దాన్ని అనుగ్రహించాలనుకున్నాడు. కానీ వాళ్ళు కోరుకునేది ఎప్పుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఎప్పుడు ఐగుప్తును కోరుకున్నారు. ఎప్పుడు వాళ్ళు చూసిన ఐగుప్తులో ఉన్న ఆ కీరద్వాసకాయలని, మాంసాన్ని అదే కోరుకున్నారు. కానీ దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, శ్రేష్టమైన దేశాన్ని, సమృద్ధి గల దేశాన్ని ఇవ్వాలని ఒక ప్రణాళిక, ఒక రచన కలిగి ఉన్నాడు దేవుడు. కానీ ఆ రచనని వదిలేసి వాళ్ళ రచన రచిస్తాడు. అందుకనే యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడంట. ఆయన ఉత్తమమైనది అనుగ్రహించినప్పుడు కొన్ని కష్టాల గుండా వెళ్ళొచ్చు, కొన్ని శ్రమల గుండా వెళ్ళొచ్చు, కొన్ని వేదనల గుండా, పరిస్థితుల గుండా మనం వెళ్ళొచ్చు. కానీ ఈ పరిస్థితులన్నీ చక్కపరచడానికి దేవుడు శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు దయచేస్తాడు. ఈరోజు అట్టి కృపతో, అట్టి జ్ఞానంతో, అట్టి వాత్సల్యంతో దేవుడు మనకు అనుగ్రహించలాగన, దేవుని చిత్తంలో సమస్తము జరిగించలాగన, దేవుడి నామానికి మహిమకరంగా మనం జీవించలాగన, దేవుడిచ్చే కృపని మనం పొందుకునేలాగన, ఉత్తమమైన దాన్ని మనం పొందుకునేలాగన, దేవుని జ్ఞానంతో, కృపా వాత్సల్యంతో ప్రతి ఒక్కటి మనం ఉండులాగన
ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని మనం ప్రార్థించేద్దామా? ఆయన మన భూమిని ఫలింప చేయాలని, ఫలభరితంగా చేయాలని ఉద్దేశం ఉన్న దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. ఆమెన్. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృపామయ, దయగలిగిన రాజా, రక్షగా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ప్రభా నువ్వు ఉత్తమమైంది, శ్రేష్టమైంది, అమూల్యమైంది నువ్వు అనుగ్రహించాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ప్రభా అయా, నీ బిడ్డలు ఈ లోక సంబంధమైనది ఎక్కువగా కోరుకునేవారు ప్రభా. వాళ్ళ ఆత్మ సంబంధమైనది విడిచిపెట్టి లోక సంబంధమైన దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు ప్రభా. అయా, మేము ఆత్మ సంబంధమైనది ప్రభా నువ్వు ఉత్తమమైనది అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు ప్రభా ఆ ఉత్తమమైన దాని వైపు చూడడానికి సహాయం చేయండి ప్రభా. అయా, ఉత్తమంగా ఉండే దాన్ని కాదు కానీ ప్రభా, ఉత్తమమైనది ఏదో, శ్రేష్టమైనది ఏదో, మాకు విలువ కలిగింది ఏదో, మా జీవితాలకి ఫలభరితంగా ఏది మార్చగలదో ప్రభా అది మీరు అనుగ్రహించగలరు. శక్తిమంతుడు, బలవంతుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజంతా ఈ వాగ్దానం మేము చేత పట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా ప్రతి విషయంలోనూ ప్రభా మాకు ఉత్తమమైనది మీరు దయచేయండి, గ్రహించే శక్తిని దయచేయండి. ఏది అదుత్తమైందో, ఏది ఇహలోక సంబంధమైందో దాన్ని గ్రహించే కృపని దానితో మాకు దయచేయండి దేవా. నీ చిత్తానుసారంగా నీ బిడ్డలు జీవింప చేయండి దేవా. ఈ రోజంతా జ్ఞానంతో, కృపతో మేము నింపుదల చేస్తున్నందుకు, ఈ వాత్సల్యంతో నింపుదల చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.